ఆశ్రయ నీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే నీవేనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. దేవుని రాజ్యానికి చేరటానికి ఏం చేయాలి? ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, అన్నీ మారిపోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం ఇలాగ జీవిస్తూ ఉంటే కనుక దేవుని రాకడలో నేను ఎత్తబడతానా? హౌ షుడ్ ఐ లివ్ టు ఎంటర్ ఇన్ టు ది హెవెన్? నేను ఎలాగూ బ్రతకాలి? నా జీవితంలో మార్చుకోవాల్సింది ఏదైనా ఉందా? ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలా అని ఇలాగని ఎన్నో ప్రశ్నలు నా మదిలో మెదులుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. బిల్లీ గ్రహం గారిని ఒక ఆయన అడిగాడంట, అయ్యా రేపే కనుక దేవుని రాకడైతే మీ జీవితంలో ఏది మార్చుకోవాలనుకుంటున్నారు అని ఒక ఆయన అడిగారంట. బిల్లీ గ్రహం గారు అమెరికన్ పాస్టర్, చాలా అద్భుతమైనటువంటి సువార్తికులు, వేలాది మంది లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా బలమైన పరిచయం చేసిన ఒక గొప్ప దైవజనులు బిల్లీ గ్రహం గారు. ఆయన దగ్గర దగ్గర 99 సంవత్సరాలు బ్రతికి దేవుని కోసం చాలా సూరకార్యాలు జరిగించారు. ఆయన జరిగించినటువంటి పరిచర్యలను మెచ్చుకొని అమెరికా గవర్నమెంట్ అంట ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండటానికి కూడా ఆహ్వానించారంట. మీరు ప్రెసిడెంట్గా ఉండండి అంటే లేదు 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 దైవజనుడిగా ఉండటమే నాకు గొప్ప, నేను ప్రెసిడెంట్గా ఉండనని చెప్పి ఆ పెద్ద పోస్ట్ని కూడా తిరస్కరించినటువంటి గొప్ప దైవజనులు. ఆయన అడిగారంట ఒక రోజున, అయ్యా ఇదిగో రేపు దేవుని రాకడైతే గనక మీ జీవితంలో ఇంకా ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా కలుపుకోవాలనుకుంటున్నారా అని ఒక ఆయన అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? రేపు దేవుని రాకడ అయితే కాదు, ఈరోజే దేవుని రాకడైనా కానీ నా జీవితంలో మార్చుకోవాల్సింది ఏదీ లేదు. నేను ఏ రోజుకు ఆ రోజు దేవుని రాకడ కోసం నన్ను నేను సిద్ధపరచుకుంటానే ఉన్నాను అని ఆ భక్తుడు తెలియజేసినట్లుగా ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి చదువుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇలాగ నేను ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాను, ప్రభువా ఇలాగ జీవిస్తూ ఉంటే ఆదివారం ఆరాధన చేయటం, ఇంటికి వెళ్ళిపోవటం, శుభ్రంగా తినటం, నిద్రపోవటం, మళ్ళీ లేవటం, మళ్ళీ 6 రోజులు వస్తాయి పని చేయటం, మళ్ళా రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకోవడం, అదైనా ఓపుకుంటే ఎక్కువసేపు ప్రార్థన చేయటం, లేకపోతే పడక మీదే ప్రభా ఇదిగో నిద్రపోతున్నాను అయినా నీ బంగారు దూతల్ని, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళా యథావిధిగా ప్రభా ఈ దినమంతా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి అని అడగటం, ఇది రొటీన్ అయిపోతూ ఉంది. ప్రభా నేను నీ సన్నిధిలో కనబడడానికి నా జీవితంలో మార్చుకోవాల్సింది ఏదైనా ఉందా? నాకు మాదిరి కావాలి, నాకు మార్గాలు తెలియాలి, ఎలా నేను నడుచుకోవాలో నేను తెలుసుకోవడానికి ఆశపడుతున్నాను, నన్ను దర్శించండి అని నేను కూర్చొని పర్సనల్గా నేను మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటలు ఈ రోజున మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఏదైనా మాదిరి చూపించండి, ఎవరిని చూసి నేను దేవుని రాజ్యంలోనికి చేరాలి, ఎవరిని నాకు అనుసరించాలి, ఎవరిని నేను పట్టుకోవాలి, లేకపోతే ఏ రీతిగా నేను నడుచుకోవాలి, అసలు నేను తింటుంది కరెక్టేనా? నిజంగా ఇవన్నీ ప్రశ్నలు. ఎంత విస్తారమైనటువంటి రకరకాల ఫుడ్స్ వచ్చినాయి కదా, అన్నీ తినొచ్చా? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? ఈ మోడర్న్ టెక్నాలజీలో రకరకాల వస్త్రాలు వచ్చేసినాయి, అన్నీ వేసుకోవచ్చా? అన్ని రంగులు వాడొచ్చా? అన్ని ట్రెండ్స్ వాడొచ్చా? ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పినటువంటి కొన్ని మాటలను ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అలాగే నాకు మాదిరి చూపించండి,
వీటన్నిటికీ మాదిరి, వీటన్నిటికీ నాకు మాదిరి చూపించండి అని మాట్లాడుతున్నప్పుడు నాకు చూపించినటువంటి మాదిరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను నాకు మాదిరిగా చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారే మనందరికీ మాదిరి. ఆయన తన అడుగు జాడలను ఈ భూమి మీద విడిచిపెట్టేసి మనకి మాదిరిని కనపరిచారు. మనం ఫాలో అవ్వడానికి కానీ, మనం అనుసరించి నడుచుకోవడానికి కానీ వేరే ఎవరు రోల్ మోడల్గా మనం పెట్టుకోనక్కర్లేదు. మనం దేన్ని ప్రామాణికం చేసుకోనక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనము ప్రామాణికం చేసుకుంటే, ఆయన చూస్తే చాలు ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశం ఎలా దొరుకుతుందో దేవుడే మనకి నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంటుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. జరిగింది ఏంటంటే, ఆది యందు వాక్యం ఉంది. వాక్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వాక్యము ఏమైందంటే శరీరాన్ని ధరించుకుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించింది. దేవుని దగ్గర మొదటలో వాక్యం ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పించిన సంకల్పాలు, ఈ లేఖనాలన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. ఈ లేఖనాలు ఏమైనాయి అంటే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాయి. 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా భూమి మీద నివసించారు. అంటే యేసయ్యను మనం చూస్తే కంప్లీట్గా దేవుని వాక్యం చేత అంతా రాయబడి ఆయన ఈ లోకంలోనికి పంపించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఏమైందంటే శరీరం అయింది. ఆ శరీరధారిగా నివసించిన దినాలలో మనకి మాదిరిని కనపరిచారు. మనకి ఏ రీతిగా అయితే మనం ఈ లోకంలో నడుచుకోవాలో మనకి అడుగు జాడలను ఆయన ఉంచిపోయారు. అయితే శరీరంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఏమవ్వాలంటే ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు ధరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము శరీరం అయింది. ఇప్పుడు శరీరంగా ఉన్న మనం ఏమవ్వాలో తెలుసా? వాక్యంగా మార్చబడాలి. క్రీస్తు పత్రికల్లాగా మార్చబడాలి. ఆ వాక్యం ఇప్పుడు ఏమైందో తెలుసా? రోమీలకు రాసిన పత్రికలు మనం చదువుతాం కదా. ఆ వాక్యము నీ వద్ద ఉన్నది, ఆ వాక్యము నీ నోటిలో ఉన్నది. ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళాలంటే నీ హృదయంలోనికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని నువ్వు విశ్వసించిన ఎడల, నువ్వు నమ్మిన ఎడల నువ్వు రక్షించబడతావు అని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము ఏమైందంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది. మనల్ని చూస్తే కనపడాల్సింది ఏంటంటే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. ఆయన శరీరధారిగా వాక్య రూపకంగా. ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా మాటలు మాట్లాడతారు. అవన్నీ దేనికోసం మాట్లాడాలంటే లేఖనము యొక్క నెరవేర్పు కోసమే మాట్లాడతారు. పరిశుద్ధ గ్రంథములో లేఖనాల్లో రాయబడింది కనుక, ధర్మశాస్త్రంలో రాయబడింది కనుక, ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ముందుగానే రాయించారు కనుక అవి నెరవేర్పు కోసం ఆయన అనేక కార్యాలు జరిగించినట్లుగా మనం చదువుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నేను దప్పికొనుచున్నానన్న మాట ఎందుకోసం చెప్తారో తెలుసా? లేఖనం యొక్క నెరవేర్పు కొరకు ఆయన ఆ మాట చెప్పారు. నేను దప్పికొన్నానన్నప్పుడు నాకు ఇదిగో తాగడానికి చేదు చెరగను అందించారు అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా కొన్ని లేఖనాల నెరవేర్పు కోసం యేసుక్రీస్తు ప్రభువారు దానిని పలికినట్లుగా, దాని ప్రకారముగా నడుచుకున్నట్లుగా, లేఖనములో రాయబడిన ప్రతి దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా తాను సిద్ధపరుచుకున్నారో ఆ రీతిగా ఆయన చేసినట్లుగా మనం చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం శరీరధారులంగా ఉన్నటువంటి మనకి మాదిరి ఏంటంటే మనం ఏ రీతిగా నడుచుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తారు. ఈ పరిశుద్ధ గ్రంథం ఇది ఈ రోజుల్లో మన చేతిలో ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు లేదు ఈ వాక్యం కంప్లీట్గా. ధర్మశాస్త్రం ఉంది, ఆ లేఖనాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన భాగాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇది మనకి కంప్లీట్ బైబిల్ ఇప్పుడు మన చేతిలోనికి వచ్చింది.
ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో ఉన్నప్పుడైతే అప్పుడు కూడా దేవుని వాక్యము లేదు. కానీ వాళ్ళు దేనిని ఆధారం చేసుకున్నారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేర్చుకున్నారు. అబ్రహామును చూసి ఇస్సాకు, ఇస్సాకును చూసి యాకోబు, వాళ్ళు నేర్చుకొని దేవుని యందు భయభక్తులు నిలిపారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. వాక్యానుసారంగా నడుచుకోవడానికి మళ్ళీ మనం తీర్మానం చేసుకోవాలి. లోక పోకడులు, లోక ఆశలు, లేకపోతే లోక మర్యాదను అనుసరించి ఆ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ఊరి పద్ధతులు ఏంటి, ఆ ఊరి పద్ధతులు, ఈ కాదు మనకు కావాల్సింది. దేవుని వాక్యం ఏమని చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇది దైవావేశం వలన దేవుడు రాయించి మనకు గ్రంథస్థం చేసి ఈ రోజున ఈ గ్రంథాన్ని మనకి అనుగ్రహించారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై చూడండి అక్కడ ఏమని చెప్తున్నాం చూడండి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు రాయించినటువంటి గ్రంథం. మనం ఎలా బ్రతకాలి, మీకు డౌట్ వస్తుందా? నేను ఎలాగ జీవించాలి, ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నా జీవితంలో ఇంకా ఎటువంటి మార్పులు తీసుకొని రావాలి, ఏ రీతిగా నేను నీతి యందు శిక్షణ పొందుకోవాలి, ఏ రీతిగా నన్ను నేను దేవుని కోసం సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఈ మాటలను ఆలకించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మాట చూడండి 14వ వచనంలో మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కనుక మనం చదివినట్లయితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము, క్రీస్తు యేసునందు మనం ఉంచాల్సినటువంటి విశ్వాసం, అది ఎలా సంపాదించుకోవాలో, ఏ రీతిగా దేవుని యందు మనం విశ్వాసం కలిగి బ్రతకాలో మనకు నేర్పించేది, మనకు అటువంటి శక్తినిచ్చేది ఏంటి అనంటే పరిశుద్ధ లేఖనం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖనాలు చదవటం ద్వారా, ఈ లేఖనాలు వినటం ద్వారా, ఈ లేఖనానుసారంగా నడుచుకోవటం ద్వారా యేసుక్రీస్తునందు మనకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తామంటే రక్షణార్థమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. ఏ రీతిగా రక్షించబడాలి, ఏ రీతిగా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి అనే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికంట శక్తిని మనకి కలిగించే ఈ పరిశుద్ధ లేఖనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మనం గ్రహిస్తున్నామా? ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఏ రీతిగా మన జీవితాలకు ఆపాదించుకుంటున్నాం, ఏ రీతిగా వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. చెక్ చేసుకుంటున్నామా? ప్రతిసారి చెక్ చేసుకుంటున్నామా? దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది, నేను ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాను, నేను చేస్తుంది కరెక్టేనా, వాక్యానుసారంగా ఉంటుందా, వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నానా, దేన్ని ప్రామాణికం చేసుకుంటున్నా? మరలా చెప్తున్నాను, ఎవరైనా కొంతమంది వాళ్ళ జీవితాల్లో ఏదైనా చేయాలంటే పెద్దల సలహాలు అడుగుతూ ఉంటారు, లేకపోతే వారుకున్నటువంటి బంధువులు, వాళ్ళకున్నటువంటి స్నేహితులు, ఇలాంటి వారి దగ్గర ఎంతోమంది దగ్గర ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకి దేవుని వాక్యాన్ని ఆయన ప్రామాణికంగా ఇచ్చారు. ఇదంట మనల్ని ఏం చేస్తుందంటే శక్తిని కలుగు చేస్తుందంట. దేనికోసం అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏం చేస్తుంది? ఇది మనకి శక్తిని కలుగు చేస్తుంది. అటువంటి దేవుని వాక్యం పట్ల ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటున్నాం? ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటున్నాం? దేవుణ్ణి స్తుతించండి అని, దేవుని ఆరాధన చేయండి అని చెప్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఎన్ని మాటలు మనం వచించగలుగుతున్నాం ఆ దేవుని గురించి? ఎంతగా ఆయన పొగడగలుగుతున్నాం? కనీసం ఒక 10 మాటలన్న మన నోటికి వస్తాయా? కనీసం 10 మాటలు. 1189 అధ్యాయాలున్న ఈ పరిశుద్ధ గ్రంథం, ఇన్ని పేజెస్ ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి గురించినటువంటి వర్ణన, ఆయన గొప్పతనమును గురించినటువంటి వర్ణన ఎన్ని పేజీలు రాశారో భక్తులు. ఏదైనా ఒక్కటి కనీసం మన నోటికి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? దాన్ని వల్లించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆయన యొక్క గొప్పతనాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? కంఠస్థం చేయడానికి,
చదవడానికి, వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచన చేయాలి. ఈ లేఖనాలు తప్ప, ఈ వాక్యము తప్ప మన జీవితాలను సరిచేసేది ఇంకేదీ లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనము వినేవారంగా, అనుసరించేవారంగా ఉండాలి. చాలామంది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, బైబిల్స్ తీసుకురారు. ప్లీజ్ క్యారీ యువర్ బైబిల్స్. మీ బైబిల్స్ తీసుకొనండి. ప్లీజ్ క్యారీ యువర్ బైబిల్ వెన్ యు ఆర్ యంగ్, వెన్ యు ఆర్ వీక్. నువ్వు బలంగా ఉన్నప్పుడు నువ్వు బైబిల్ తీసుకొని వస్తే, క్యారీ యువర్ బైబిల్ వెన్ యు ఆర్ యంగ్ అండ్ ద బైబిల్ విల్ క్యారీ యూ వెన్ యు ఆర్ ఓల్డ్. క్యారీ యువర్ బైబిల్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ ద బైబిల్ విల్ క్యారీ యూ వెన్ యు ఆర్ వీక్. బలహీనంగా ఉన్నప్పుడు ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా దయచేసి ఇది మనకి ఘనత. ఈ బైబిల్ని పట్టుకొని రావటం ఘనత. ఖడ్గాని పట్టుకొని, ఆయుధాన్ని పట్టుకొని, ఘనతను పట్టుకొని దర్జాగా టీవీగా దేవుని సన్నిధిలోనికి రావడానికి మరి మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా నేను ఆలోచన చేస్తాను చెప్పాను కదా, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ సెకండరీ థింగ్స్ అమ్మా, అవన్నీ సెకండరీ. నువ్వు ఏం ధరిస్తున్నావు, ఏం తింటున్నావు, ఏమి త్రాగుతున్నావు, ఇవన్నీ సెకండరీ థింగ్స్. మత్తయి సువార్తలో చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇదిగో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను మీరు చింతింపకడి. చింతించొద్దు అంటే ఇష్టం వచ్చినట్టు తినమని అర్థం, ఇష్టం వచ్చినట్టు తాగండి అని అర్థమా? ఏం ప్రొసీడ్ అన్నట్లుందా ఈరోజు వాక్యం? లేదు. మాంసం హెచ్చుగా తినేవారితో మీరు సహవాసం చేయొద్దు, ద్రాక్షరసం తాగే వాళ్ళతో సహవాసం చేయొద్దు, పొగ త్రాగేవారితో సహవాసం చేయొద్దు. చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇదిగో మీరు మిగిలిన విలువ కలిగినటువంటి వస్త్రాలను ధరించొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తగుమాత్రపు వస్త్రముల చేత ఇదిగో చాలా దేవునికి ఇష్టమైనటువంటి అలంకారం మీరు చెయ్యాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కాదు కానీ ఆ కింద వచనంలో మనం చూసినట్లయితే, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఇదే ఆలోచనతో ఉంటున్నావు కానీ నీ ప్రాణమును గురించినటువంటి ధ్యాస ఉంటుందా? ఈ దేహం గురించినటువంటి ధ్యాస ఉందా? ఏమైపోతుందో అనే ఆలోచన ఉంటుందా? ఈ ప్రాణం ఒక రోజున ఏమైపోతుంది, ఈ దేహం ఒక రోజున ఏమైపోతుంది, ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నారు, ట్రెండ్ సెట్టర్ ఆయన, సొలొమోను మహారాజు. ఆయన ఆ రోజుల్లో వేసిన వస్త్రాలు కానీ, ఆ రోజుల్లో తిన్న తిండి కానీ ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారన్నమాట. దేవునికి స్తోత్రం. రాజులు వెళ్ళారంట, అధిపతులు వెళ్ళిపోయారంట ఆయన యొక్క ప్రభావాన్ని చూడడానికి. అంత గొప్పగా, అంత చక్కగా దేవుని సన్నిధిలో అతను ఎదిగినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటారు, 28 కూడా ఒకసారి చదవండి. ఆ వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి, అవి కష్టపడవు వడకవు. అయితే అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము, మీరు అనుకుంటున్నారే సొలొమోన్ అంటే చాలా మంచి వస్త్రాలు ధరించాడంట, చాలా వెరైటీ ఫుడ్స్ తిన్నాడంట, ఇలాగ చాలా రకరకాలుగా సొలొమోన్ యొక్క వైభవాన్ని గురించి మీరు చెప్పుకుంటున్నారే. సొలొమోను వైభవం కాదు. ఒక్కసారి నా సృష్టిని చూశారంటే అది ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. నేను సృజించినటువంటి సృష్టి, అడవి పువ్వులు సైతము కూడా వాటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. ఆ మాట చదువుతున్నాం కదా, సొలొమోను సహితము వీటిలో ఒక్కదాని వలనైన, వాటిలో అంటే అడవి పువ్వుల్లో ఒక్క దానిలాగా కూడా ఆ సొలొమోను తన వైభవాన్ని చాటించలేకపోయారు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అడవి పువ్వులను చాలా సౌందర్యంగా దేవుడు తయారు చేశాడంట. సొలొమోను కూడా వాటిలో ఒక్కదాని వల్ల నేను అలంకరింపబడలేదంట. ఆ కింద వచనాలు మనం చదివినట్లయితే, వీటన్నిటికంటే కూడా మీరు శ్రేష్ఠులు, అడవి పువ్వుల కంటే, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నమాట మనం చదువుతున్నాం. కానీ నీకు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా దొరకరు.
నీ కనుగుడ్డును పోలినటువంటి కనుగుడ్డు ఇంకొక చోట ఎక్కడా కనబడదు. నీ వేలి ముద్రలు ఉన్నాయే, వీటికి సమానమైన ముద్ర ఇంకొక చోట ఎక్కడా కనబడదు. అంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఆయన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలాగున ఆయన ఏర్పరిచిన ఆ రక్షణలో మనం పాలు పంపులు పొందాలో, దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలో మనం ఏ రీతిగా పాలు పంపులు పొందాలో, మన కోసం సిద్ధపరిచిన ఆ బంగారపు వీధులలో, ఆ తేజోవాసుల స్వాస్థ్యములో మనం ఏ రీతిగా పాలు పంపులు పొందాలో దాని మీద మనం శ్రద్ధ నిలపాలి. వస్త్రము కంటే మీ దేహము, ఆహారం కంటే మీ ప్రాణము చాలా మిన్నయైనదని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యములు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యమే మనకి ప్రామాణికం. దేవుని వాక్యమే మనల్ని బలపరుస్తుంది. ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే మనకు క్షేమము నది వలె ప్రవహిస్తుందంట. చూడండి, యెషయా గ్రంథంలో ఒక వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో 17-18 వచనాలు కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక మాట చూడండి. 17వ వచనంలో, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. నా ఆజ్ఞలు ఆలకిస్తావేమో, నా వాక్యాన్ని చదువుతావేమో, వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఈ వాక్యాన్ని ప్రామాణికం చేసుకుంటావేమోనని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. అలాగుని చేసినట్లయితే నీ క్షేమము నది వలె ఇదిగో అది ప్రవహిస్తూ ఉంటుంది అని దేవుని వాక్యములు మనం చూస్తాం. నీ నీతి సముద్ర తరంగములోనే ఉంటుంది, నీ సంతానము ఇసుక వలె అది విస్తారమగుతుంది, నీ గర్భఫలము దాని రేణు వలె విస్తరిస్తుంది, వారి నామము నా సన్నిధిలో నుండి ఎప్పటికీ కొట్టివేయబడుతుంది. ప్రార్థన చేస్తున్నాం కదా, అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా బిడ్డలను బలపరచండి, నేను భయభక్తులు కలిగి నిలిపేవారుగా చేయండి. ప్రార్థన చేస్తున్నాం. అయితే వాక్యాన్ని ఏ రీతిగా మనం అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి వాక్యం యొక్క విలువను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరలా జ్ఞాపకం చేస్తుండగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని మనం ఘనపరచడానికి ఒక నూతన తీర్మానం చేద్దాం. ఒక నూతనమైన తీర్మానం, వాక్యం చదవడానికి, ఆలకించడానికి, పరిశుద్ధ గ్రంథాల చేత దేవుని నామాన్ని మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన తీర్మానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఏ రీతిగా మనం దేవుని వాక్యం కొరకు సిద్ధపడాలి, దేవుని రాజ్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇందాక చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభు వారు మనకి అన్ని విషయములలో మాదిరిని ఉంచిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉందా విశ్వాసం, నమ్మకం ఉందా మీకు? యేసయ్య ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికారు. ఆయన భూమి మీద సంచరించారండి. ఆయన భోజనం చేశారు, ఆయన పానం చేశారు, ఆయన అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు, ఆయన ప్రకటించారు, ఆయన సువార్తను బోధించారు, అద్భుతాలు జరిగించారు. భూమి మీద ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఎక్కి ఆయన వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ అంశానికి గాను మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఒక మాదిరిని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఆయన మనకు అన్ని విషయాలలో మాదిరిని కనపరిచారు. అయితే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాదిరి మనకి కనబడతా ఉంది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఏమి చేశారో అది మనకి మాదిరిగా ఉంచిపోయారు. దేవుని రాజ్యంలో మనం చేరటానికి మనం ఎలా బ్రతకాలో ఆయన అడుగు జాడలను ఈ భూమి మీద ఆయన నిలిపి మనకి మాదిరిగా కనపరిచారు. దేవునికి స్తోత్రం. ఆ మాదిరి ఏంటంటే ఈ వచనములో మనం చూసినట్లయితే ఆ మాదిరి ఏంటంటే ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 1:14 మనందరికీ తెలుసు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేసింది. అలాగే చూడండి, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 కనుక మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. దేవునికి స్తోత్రం. పాపం వలన వచ్చు జీతము మరణము, అందులో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన కూడా శరీరాన్ని ధరించారు. 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన బ్రతికారు. రక్త మాంసంలో పాలివారయ్యారంటే అర్థం ఏంటంటే ఆయన ఏదో శరీరాన్ని ధరించారు అని అంతవరకే అర్థం చేసుకుంటే ప్రయోజనం లేదు. రక్త మాంసాలు ఉన్నటువంటి మనకు ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో, రక్త మాంసాలు ధరించినటువంటి మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటామో ఆయన అన్నిట్లో సమానమైనటువంటి అనుభవాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన అవమానించినప్పుడు, ఆయన నిందించినప్పుడు దుఃఖపడినటువంటి పరిస్థితులు, ఆయన వేదన పడినటువంటి పరిస్థితులు, ఇంకా ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారంట పారిపోయారంట. రక్త మాంసాలు కలిగి ఉన్నారు కనుక, అమ్మో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాలి కనుక ఆయన పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ పేతురు ఏం చేస్తారంటే ఆ ప్రధాన యాజకుని యొక్క చెవి తెగ నరుగుతాడు కదా, మనందరికీ తెలుసు. అప్పుడు యేసు ఏమంటారో తెలుసా? అయ్యా, ఎందుకు పేతురు అతని చెవి ఎందుకు తెగ నరికావు? నేను వేడుకుంటే గనక 12 సేనా వ్యూహములటువంటి సైన్యాన్ని, దూతల్ని దేవుడు నా కోసం పంపించడా? ఇవన్నీ నేను అనుభవించాలి. రక్త మాంసంలో పాలివాడవటం అంటే ఆయన ఆకలి కొన్నారు, ఆయన నిందల పాలయ్యారు, ఆయన మన కోసం ఎన్నో త్యాగాలను చేశారు, ఎంతో భారాన్ని ఆయన భరించారు. మనందరి కోసం ఆయన సిలువలో తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఏమీ చేయనట్లుగా, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నిన్ను రక్షించుకోలేవా? నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా? ఇలాంటి ఎంతోమంది ఎన్నో నిందలు అంటూ ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి కోసం గొప్ప సిలువ యాగాన్ని మన కోసం ఆయన చేసినట్లుగా మనం చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.